వెల్కమ్ టు ది అజయ్ భారత్. నిజానికి ఏ దేశం వెళ్ళినా సరే మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా రెడ్ కార్పెట్ తో వెల్కమ్ పలుకుతున్నారు. ఆసియా ఖండంలోనే అత్యున్నత పురస్కారాన్ని ఇస్తూ నరేంద్ర మోడీ గారిని గౌరవిస్తున్నారు. ఇది మోదీ గారికి దక్కే గౌరవం కాదు, ఇది మన దేశానికి దక్కే ఒక గొప్ప గౌరవం. ఒకవేళ మోదీ గారిని కనుక అవమానించినట్లయితే అది మన భారతదేశాన్ని అవమానించినట్లే అవుతుంది. ఒక ప్రధాని అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు ఆయనని అగౌరవపరిచినట్టుగా వ్యవహరిస్తే మనం కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలోని విపక్ష పార్టీలు, ముఖ్యంగా విపక్ష పార్టీలకు చెందిన ఆ ఈకో సిస్టమ్ అంతా కలిసి నరేంద్ర మోడీ గారిని అవమానించాలని కోరుకుంటున్నారు. అండ్ మోదీని గౌరవిస్తే ఏ మాత్రం కూడా సహించరు. ఇది అసలు పరిస్థితి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటన కొనసాగుతుంది. అందులో మొట్టమొదటిగా ఆయన యుఏఈ దేశంలో పర్యటించారు. యుఏఈ అధినేత ఎంబీజెడ్ ని కలిశారు. కొన్ని డీల్స్ ని, ఒక అద్భుతమైన డీల్ ని కుదుర్చుకున్నారు. అండ్ అక్కడి నుంచి ఆయన యూరప్ దేశాల పర్యటనకి వెళ్లారు. యూరప్ లో నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల పర్యటిస్తున్నారు. నార్వే పర్యటన జరిగిన తర్వాత నార్వేలో జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మే 18న నార్వే అధినేతతో కీలకమైన చర్చలు, కీలకమైన ఒప్పందాలు జరిగిన తర్వాత నార్వే ప్రధానమంత్రితో కలిసి మన దేశ ప్రధానమంత్రి సమావేశమయ్యారు. అది అయిపోయిన తర్వాత ఆయన పర్టికులర్ ఒక కార్యక్రమం నుంచి బయటికి వెళ్తున్న టైంలో ఒక జర్నలిస్ట్ పేరుతో ఉన్నటువంటి ఒక నార్వే యాక్టివిస్ట్, ఇంకా చెప్పాలంటే చైనాకి అనుకూల ధోరణి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆమె పేరు ఏం పేరంటే హెలే లింక్ డాక్సే విజన్ అనే ఒక మీడియా సంస్థ కూడా ఉంది ఆమెకి. అదొక అనామకమైన మీడియా సంస్థ, అది నార్వేలో ఉంది. అదొక చిన్న సంస్థ, దానికి పెద్దగా ఫాలోవర్స్ ఏం లేరు. బట్ ఆ సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ పేరిట ఆమె ఆ ఈవెంట్కి వచ్చారు. మోదీ గారు వెళ్తున్న టైంలోనే ఆమె ఇలా అరుస్తుంది. ఒకసారి మీరే వినండి. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? మోదీ గారు, అసలు మీ ప్రశ్నలు వింటున్నారా? మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే, సమాధానం చెప్పి వెళ్ళండి అంటుంది. కానీ అక్కడ మోదీ గారు ఏమీ మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోతున్నారు. నిజానికి చెప్పాలంటే అసలు ప్రెస్ మీట్ అనేది షెడ్యూల్లో లేదు. ఎవరైనా సరే ఫారెన్ డిగ్నిటీస్ వచ్చినప్పుడు, లేదంటే విదేశాలకు సంబంధించిన ప్రధానమంత్రి వచ్చినప్పుడు కానీ ఆ దేశపు విదేశాంగ శాఖ మిగతా ఏ దేశమైనా సరే ఒకవేళ ఆ దేశంతో ఏదైనా చెప్పుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా ప్రెస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. హోస్ట్ కంట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ కి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. అసలు ప్రెస్ మీట్ ఉంటుందా ఉండదా, ఎవరు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు అనే విషయాల గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. దాని ప్రకారమే నడుచుకుంటారు. అదేదో నరేంద్ర మోడీ గారు మన దగ్గరకు వచ్చి మైక్ పెట్టగానే టక్క మాట్లాడేసినట్టు వేరే దేశానికి వెళ్తే ఎలా పడతారు అలా మాట్లాడడం కుదరదు. ఏ విదేశీ పర్యటనలో కూడా ఏ విదేశీ అధినేత వచ్చినా గానీ, లేదంటే ఏ దేశాధినేత వచ్చినా సరే, ఈవెన్ మన భారతదేశంలో కూడా జరగదు. కానీ ఏం జరుగుతుందంటే ఆమె అడిగిన దాంట్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే బయటికి వెళ్ళగానే ఒక ట్వీట్ చేసింది. నరేంద్ర మోడీ గారు నేను మాట్లాడుతున్నా సరే అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాడని. అయితే ఆమె ఎప్పుడైతే ట్వీట్ చేసిందో వెంటనే మన భారతదేశానికి చెందినటువంటి అంబాసిడర్లు దౌత్య కార్యాలయానికి వెళ్లి ఆమెకి వెంటనే రిప్లై ఇచ్చారు. ఈవినింగ్ మీడియా బ్రీఫింగ్ ఉంది. మినిస్ట్రీ దగ్గర నుంచి మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కూడా బ్రీఫింగ్ చేయబోతున్నాం, మీరు రావచ్చు, ఎలాంటి ప్రశ్న అయినా అడగొచ్చు అని వాళ్ళు రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు. అయితే ప్రెస్ మీడియా బ్రీఫింగ్ జరిగే టైంలో ఆ బ్రీఫింగ్ లో పాల్గొన్న వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ సంబంధించిన సెక్రటరీ, ఆయన వెస్ట్ దేశాలకు సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు సీనియర్ జడ్జ్. ఆయనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే అందులో ఇదే వ్యక్తి, ఈ హెలెగ్ లింక్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది. మేము మీ దేశాన్ని ఎలా ట్రస్ట్ చేయాలి, మీ దేశంలో మానవ హక్కుల హననం జరుగుతుంది, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని క్వశ్చన్ వేసింది. మరి ప్రశ్న వేసినప్పుడు సమాధానం వినాలి కదా. ఆయన పూర్తిగా అన్నిటికీ అర్థమయ్యే విధంగా చాలా సుదీర్ఘమైన సమాధానం కూడా ఇచ్చారు. ఎందుకు భారతదేశాన్ని నమ్మాలి అంటే అని భారతదేశం గురించి ఆయన చెప్తూ, భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక ప్రజాస్వామ్య దేశంగా, లార్జెస్ట్ డెమోక్రసిక్ దేశంగా ఉంది. ఎందుకంటే మాది 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. మాది ప్రపంచంలోనే 1/6 పాపులేషన్, అంటే ప్రపంచంలోనే 6వ వంతు మా జనాభా. కానీ అదే 6వ వంతు సమస్యలు మేము మా దేశ ప్రజలకు ఇవ్వట్లేదు అని ఆయన సమాధానం ఇచ్చారు. యూరప్ దేశాలు చాలా చిన్న దేశాలు, చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు, కానీ అవే దేశాలు ప్రపంచానికి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బ్రిటన్ ప్రపంచంలోని చాలా దేశాలని ఎలా తన బానిసగా మార్చుకుందో మనందరికీ తెలుసు. ఈవెన్ అమెరికా కూడా ఎలా వ్యవహరిస్తుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ మా భారతదేశంలో అంత జనాభా ఉన్నా కూడా మేము ఎవరికి సమస్యగా మారట్లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. నెంబర్ 2లో అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో మన దేశానికి సంబంధించిన రాజ్యాంగం గురించి కూడా ఉంది. మా దేశం రాజ్యాంగం నమ్ముతుంది. ఆ రాజ్యాంగం ప్రాతిపదికన మేము ఎన్నికలు నిర్వహించుకుంటాం. అండ్ మన దేశంలో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే
ఫండమెంటల్ ప్రిన్సిపల్ గురించి, ఫండమెంటల్ రూల్స్ గురించి చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. మా దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నిక అవుతారు. అక్కడ ఏ నాయకుడైనా సరే ప్రజలకు నచ్చకపోతే వాళ్ళే స్వయాన ఆ నాయకుడిని దించేసే అధికారం కూడా మా ప్రజలకు ఉంటుంది. అండ్ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 1 బిలియన్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న ఏ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈవెన్ చైనాలో కూడా ఈ పరిస్థితి లేదు. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. సింగిల్ రాజ్యం నడుస్తుంది అక్కడ. భారతదేశం గురించి అనేక విషయాలు చెప్తూ వచ్చారు. 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది మా దేశానికి అని చెప్పారు ఆయన. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా దేశంలో మీడియా తన ఇష్టానుసారంగా ప్రచారం చేస్తుంది. వెస్టర్న్ దేశాల్లో ఎంత హిపోక్రసీ నడుస్తున్నా కూడా కేవలం ఢిల్లీ కేంద్రంగానే 200కు పైగా మీడియాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు మా దేశ ప్రభుత్వం మీద అరాచకంగా నడవలేదు. కానీ ఎక్సలెంట్ న్యూస్ ఏంటంటే అలా చెప్తున్నప్పుడే ఆయన కంగు తినకుండా, ఊపిరి ఆపకుండా అలా బ్రీఫింగ్ చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నప్పుడే మన దేశం యొక్క గొప్పతనం గురించి వినలేక ఆ ప్రెస్ రిపోర్టర్ బ్రీఫింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ గానే అన్నారట, నన్ను ఏ ప్రశ్న అయితే అడిగిన వ్యక్తి ఉందో ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఆపొచ్చా, ఇంకేమైనా వినాలనుకుంటున్నారా అన్నారట ఆయన. కాసేపటి తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిందనే న్యూస్లు కూడా నడుస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా జరిగినవ్వండి, కానీ ప్రధాని మోడీ యొక్క స్కెడ్యూల్లో లేని ప్రెస్ మీట్ ని పెట్టి కావాలని అక్కడ లేని ప్రశ్నలు అడిగి మోడీని విచారణకు గురి చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ. మన దేశ గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా అంత బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీడియా ముందు మళ్ళీ మన భారతదేశ విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు, ఈయన గురించి తలుచుకుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది అండ్ అసహ్యంగా కూడా ఉంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈయన నిజంగానే మన భారతదేశ ప్రధానమంత్రి అయితే భారతదేశాన్ని ఎలా తీసుకెళ్తాడు ముందుకి అనే ఆలోచన కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ వింత ఏంటంటే రాహుల్ గాంధీ ఆ పర్టికులర్ సూరజ్ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్ కి ఈయన రిప్లై ఇస్తూ మళ్ళీ పోస్ట్ పెట్టాడు. మీరే ఊహించుకోవచ్చు అక్కడ ఏం పెట్టుంటాడు అనేది. ఎందుకంటే మోదీ గారికి ఒక నెగిటివిటీ కామెంట్ వచ్చింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దాన్ని ఆయన ముందుకు తోయాలి. ఆయన ఏమని పెట్టాడంటే, వెన్ దెర్ ఇస్ ది నథింగ్ టు హైడ్, నథింగ్ టు ఫియర్, వాట్ హ్యాపెన్స్ టు ఇండియా ఇమేజ్ వెన్ వాల్స్ ఈజ్ ఏ కాంప్రమైజ్డ్, పిఎం మోడీ పానిక్ అండ్ రన్ ఫ్రమ్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. ఇలా మాట్లాడడానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. మోడీ గారి దగ్గర దాచడానికి ఏమీ లేనప్పుడు అఫ్కోర్స్ భయపడడానికి కూడా ఏమీ ఉండదు అక్కడ. ఒక చిన్న జర్నలిస్ట్ అనే క్వశ్చన్ కి భారతదేశ ప్రధానమంత్రి అయి ఉండి సమాధానం చెప్పకుండా పారిపోతున్నాడు అంటే భారతదేశం యొక్క ఇమేజ్ ఏం కావాలి అని రాహుల్ గాంధీ గారి యొక్క వర్షన్. ఆ అమ్మాయి జర్నలిస్టు ఈయన రిప్లై చూసి వెంటనే మళ్ళీ ఒక రిప్లై ఇస్తూ, ప్లీజ్ నాకు మీరు ఫోన్ ఇంటర్వ్యూ ఇస్తారా అని అడుగుతుంది రాహుల్ గాంధీ గారిని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ. అసలు పాయింట్ ఏంటంటే మోడీ గారు బీజేపీ నాయకుడిగా నార్వే వెళ్ళలేదు, ఒక దేశ ప్రధానమంత్రిగా నార్వే వెళ్లారు. అదొక అధికారిక పర్యటన. అధికారిక పర్యటనలో అధికారులే సమాధానం చెప్తారు. భారతదేశాన్ని ఎలా ట్రస్ట్ చేయాలి అని అడిగినటువంటి వ్యక్తి ఆమె భారతదేశాన్ని ఎలా నమ్మాలి, భారతదేశంలో మానవ హక్కుల హననం జరుగుతుంది అని ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి భారతదేశంలో మానవ హక్కుల హననం జరుగుతుంది అని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే ఇది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. మన దేశ ప్రధాని వేరే వేరే దేశాలకి వెళ్ళి ఆ దేశానికి సంబంధించిన అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుంటూ మన దేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తుంటే రాహుల్ గాంధీ మాత్రం అక్కడ ఈర్ష్యపడుతున్నారు. ఒక్క ఈయన మాత్రమే కాదు, కాంగ్రెస్ లోని అందరూ రాజకీయ నాయకులు మొత్తం మోదీ గారి పైన పడుతున్నారు. అసలు మోడీ గారు నార్వేకి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం జరుగుతుంది? నిజానికి చెప్పాలంటే మోదీ గారికి నార్వేలో అత్యుత్తమ పురస్కారం లభించింది. స్వీడన్, నార్వే ఈ 2 దేశాల్లోకెల్లా హైయెస్ట్ అవార్డు ఏదైతే ఉంటుందో అది మన మోడీ గారికి ఇచ్చారు. ఎంతో గొప్ప గొప్ప దేశాధినేతలకు మాత్రమే ఇచ్చేటటువంటి పురస్కారం అది మన దేశ ప్రధానమంత్రికి ఇవ్వడం చాలా గర్వం. అదేదో మోదీ గారికి పర్సనల్ గా ఇచ్చినటువంటిది, లేదంటే మోదీ గారి వ్యక్తిగత ఆలోచనకి ఇచ్చినటువంటి కాదు. అది మన దేశ ప్రతిష్టకి ఇచ్చిన గౌరవం. అది మన భారతదేశ ప్రతిష్టకి సంకేతం. అలాంటి వ్యక్తిని అవమానిస్తుంటే మాత్రం ఇక్కడ రాహుల్ గాంధీ గారు పర్వాలేదు అని చెప్పి కాలు మీద కాలేసుకొని నవ్వుకుంటూ కూర్చుంటారు. ఒక్క నార్వే మాత్రమే కాదు, స్వీడన్ కూడా హైయెస్ట్ పురస్కారాన్ని మన మోడీ గారికి ఇచ్చారు. స్వీడన్ ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్. ఇది స్వీడన్ కి సంబంధించిన హైయెస్ట్ హానర్ ఆఫ్ ది ఫారినర్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఒక ఈ దేశాలు మాత్రమే కాదు, అరబ్ దేశాలు కూడా ఇస్తాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా మోదీ గారు పనిచేస్తున్నారు అంటారు, కానీ అదే ఇస్లామిక్ దేశాలు కూడా ఆ దేశానికి సంబంధించిన హైయెస్ట్ హానర్ ఆఫ్ ది అవార్డ్స్ మన దేశ ప్రధానమంత్రికి ఇస్తారు. అసలు ప్రాబ్లం ఎక్కడో లేదు, మన దేశంలోనే ఉంది ప్రాబ్లం అంతా. అసలు ఈ రిపోర్టర్ హెల్లే లింగ్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే 2024 ఏప్రిల్ 10లో ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు చేసింది ఒక పోస్టు. అంతకు మించి ఎలాంటి పోస్టులు లేవు ఆమె దగ్గర. నిజానికి ఆమె అకౌంట్ వెరిఫికేషన్ అయింది ఎప్పుడో తెలుసా? 2026 మే నెల, మొన్న రీసెంట్ గా 2026లో ఒక ట్వీట్ చేసింది ట్విట్టర్ లో, 2024లో ఒక ట్వీట్ చేసింది, అంతకు మునుపు 2022లో ఒక ట్వీట్ చేసింది. అంతకు మించి ఎలాంటి ట్వీట్స్ లేవు ట్విట్టర్ లో. అంటే దీన్ని బట్టి చూస్తే ఆమె ట్విట్టర్ లో అంత యాక్టివ్ గా ఉండే పర్సన్ ఏమి కదని అర్థమవుతుంది. అందులో ఈమె ఆర్టికల్ చూస్తే
చైనాను పొగుడుతున్నటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. 2026 మే 18న చైనాని పొగుడుతూ ఒక ఆర్టికల్ విడుదల చేసింది ట్విట్టర్లో. అందులో ఏమేమంటుందంటే, చైనా దగ్గర అత్యాధునిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలున్నాయి, వాళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అని చెప్తూ చైనాలోని షీ జింపింగ్ ని పొగడ్తల వర్షంతో కురిపించింది. అండ్ దాని కిందే F4 యూజ్ చేస్తూ ట్రంప్ గురించి మాట్లాడుతూ ఒక ఆర్టికల్ విడుదల చేసింది. అందులో ఏం రాసిందంటే, ట్రంప్ థ్రెటన్స్ విత్ ఇండియా హై టారిఫ్స్ అంటుంది. అంటే కావాలని ఒకవైపు చైనాని పొగడ్తలతో ముంచెత్తూ మరోవైపు భారతదేశాన్ని తక్కువ చేసి చూస్తుంది ట్రంప్ ని యూజ్ చేసుకొని. అంటే చైనాకి పాజిటివ్ గా ఉండే ఒక జర్నలిస్టు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కావాలని ఆపి నిలదీసే ప్రయత్నం చేసింది. అంటే కనీసం అథెంటిసిటీ క్రెడిబిలిటీ లేని ఒక వ్యక్తి చైనా తొత్తుగా పనిచేస్తుంది. చైనా ఇదంతా ఎందుకు చేస్తుందంటే, మన ప్రధానమంత్రి నార్వే గాని, స్వీడన్ గాని, బ్రిటన్ గాని ఇవన్నీ యూరప్ దేశాలకు వెళ్తున్నాడు. యూరప్ దేశాలు ఏమనుకుంటున్నాయంటే చైనాని చైనా +1 అనుకుంటున్నాయి. అంటే యూరప్ దేశాలన్నీ చైనా పైన ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు చైనా పైన ఆధారపడకుండా బయటికి రావాలి అంటే దాని ప్లేస్ లో భారతదేశాన్ని ప్రత్యామ్నాయంగా యూజ్ చేసుకోవాలి. ఇది చైనాకి నచ్చట్లేదు. ఎలాగైనా సరే భారతదేశాన్ని తక్కువగా చేయాలి అంటే ఇలాంటి ప్లాన్లు వేయాలి చైనా. అంటే ఇండైరెక్ట్ గా చైనా ప్లాన్ కి రాహుల్ గాంధీ గారు సరెండర్ అయినట్టేగా లెక్క. ఇలాంటి వ్యక్తి ఫ్యూచర్ లో ప్రధానమంత్రి అయితే కనుక మన భారతదేశాన్ని చైనాకి ఇచ్చేస్తాడా? చైనాకి సపోర్ట్ చేశారు కదా ఎప్పుడు. అండమాన్ నికోబార్ దీవుల విషయంలో కూడా ఇదే పని చేస్తున్నాడు. మోదీపై ఉన్న కోపాన్ని భారతదేశంపై చూపిస్తున్నాడు. మరి భారతదేశాన్ని ఎలా వెళ్తాడు? ఆయనపై నమ్మకం ఎలా వస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి? ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే నేను స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయుత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.